గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో సాయినాథుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సాయి శరణం బాబా శరణం అంటూ నామ సంకీర్తనలతో సాయినాథుని ఆలయాలు మారుమోగాయి. ఇందులో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక తెలుగంగ కాలనీలోని సాయినగర్లో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకోజాం నుంచే సాయినాథుని ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. సాయిబాబా ఆలయ ఆవరణలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనానికి వచ్చిన సాయి భక్తులు స్వామివారి ఆశీర్వాదం అంటూ స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్పంచుకొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సాయినాథుని విశిష్టతను తెలియజేస్తూ సాయిబాబా మహిమ అంటే అద్భుతాలు చేయటం మాత్రమే కాదు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, దుఃఖంలో ఉన్నవాడికి ధైర్యం ఇవ్వటం, అందరినీ సమానంగా చూడటమే ఆయన యొక్క గొప్ప మహిమ అని కొనియాడారు. అందుకే గురు పౌర్ణమి నాడు లక్షలాది మంది భక్తులు సాయినాథుని ఆలయాలకు వచ్చి సాయి శరణం అంటూ సాయిబాబా నామ సంకీర్తన చేస్తారన్నారు. అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి సాయి దర్శనం కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లను ఏర్పాటు చేసి సాయి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనం సాయిబాబా టెంపుల్కి రావడం జరిగింది. చాలామంది భక్తాదులందరూ చాలా గొప్పగా వచ్చి ఆ దేవదేవుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారితో పాటు నేను మా యొక్క మిత్ర బృందం అందరం కూడా దర్శించుకోవడానికి ఆ భగవంతుని ఆ సాయిబాబా ఆయన యొక్క ఆశీర్వాదాలు మా అందరికీ కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అలాగే ఆ యొక్క సాయిబాబా దీవెనలు దయ మా బద్వేలు ప్రజలందరి మీద కలగాలని మరొకసారి ఆయన ప్రార్థించి మంచిగా కలగాలని కోరుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ. గురు పౌర్ణమి పర్వదినాన సాయి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పూర్ణిమ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక పూజలతో భక్తులందరూ కూడా విశేషంగా దర్శించుకోవడం జరుగుతుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరంలాగా ఈసారి రక్తదాన శిబిరం, మెగా రక్తదాన శిబిరం జిల్లాలోనే ఒక పెద్ద శిబిరం ఇది. గతంలో కూడా 300-350 అట్లా భక్తులు, సాయి భక్తులు ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. ఎక్కువగా మహిళలు కూడా ఇక్కడ ఉండరు. ఇక్కడ ఈ శిబిరంలో మహిళలు కూడా ఎక్కువ రక్తం డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే అన్నప్రసాద వితరణ కూడా దాదాపు 15,000 మందికి ప్రతి సంవత్సరం లాగా భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సాయి సేవకులు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాయి భక్తులందరికీ మరోసారి హృదయపూర్వకంగా మరి ఈ యొక్క కార్యక్రమాలకు మాకు సహాయ సహకారం అందించినటువంటి సాయిబాబా సేవకులకు, అలాగే సందాలు అంటే ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి సందా రూపంలో మాకు మా సహాయ సహకారం అందించినటువంటి భక్తులందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జై సాయిరామ్. జై సాయిరామ్. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఇది రక్తదాన శిబిరాన్ని ఇప్పుడే కాదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ శిబిరం ఇక్కడికి వస్తున్నాను అండ్ ఆల్సో డొనేట్ చేసే వాళ్ళని చూస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు వాలంటీర్గా ఇక్కడ డాక్టర్గా వాలంటీర్గా ఇక్కడ ఎవరికైనా సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ ఎప్పుడులాగా అంటే బయటలాగా కాకుండా చాలామంది వస్తారు, రక్తం ఇస్తారు, చాలా మోటివేట్ అవుతారు. ఆ తర్వాత మెయిన్గా ఫీమేల్స్ కూడా ఎక్కువ మంది వస్తారు, ఇక్కడ డొనేట్ చేస్తారు. సో మనకు బ్లడ్ డొనేషన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఎవరికైనా అవసరం వస్తే కానీ అర్థం కాదు. 18 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వయసు వరకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే రక్తం ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ 18 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు అందరికీ బ్లడ్ కలెక్ట్ చేస్తాము. అండ్ ఆల్సో ఇవ్వడం వల్ల డొనేట్ చేసిన వాళ్ళకు కూడా హెల్త్కి మంచిదే అవుతుంది, తీసుకునే వాళ్ళకే కాకుండా.
సో మీ హెల్త్ గురించి అండ్ ఆల్సో ఇతరుల గురించి కూడా ఆలోచించుకొని బ్లడ్ డొనేట్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు మేడం? నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను డాక్టర్గా. సో వీళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్ ప్రొద్దుటూరు నుంచి వచ్చారు డాక్టర్స్. Dr. Preeti, the district hospital Prodhutur.